వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా కోటప్పకొండలో ఈ నెల 15 జరిగే శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రి ఆనం కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పై కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూ లైన్లలో మజ్జిగ, తాగునీరు అందించాలని, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక వాహనాలు కల్పించాలని సూచించారు. మెడికల్ క్యాంపులు, నిరంతర విద్యుత్, పారిశుద్ధ్య ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి ఫెస్టివల్ సంబంధించి ఇది థర్డ్ మీటింగ్. ఫస్ట్ ఇయర్ ఒకటి అబ్జర్వేషన్ వచ్చింది, లైటింగ్ లేదు ఎక్కువ ఏరియాస్ లో. సో ఈసారి ప్రత్యేకంగా ఆర్ఎన్బి ఎలక్ట్రికల్ వాళ్ళతో ఎస్టిమేట్ కూడా చేంజ్ చేసి 20 లక్షల వర్క్స్ కూడా చేయడం జరుగుతుంది. ఒక్క రోజు ముందు అండ్ ఆ రోజు రాత్రి కూడా చాలా ఎక్కువ మంది కింద ఉంటారు, పైన కాకుండా కింద ఉంటారు. కాబట్టి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అన్ని చోట్ల ఉండాలి, ఏమి ఇన్సిడెంట్. సో ఈ ఎన్ఎస్పి కాలువ వాటర్ రిలీజ్ చేసి అక్కడ స్నానాలు చేసుకొని పైకి వస్తారు. సో రాత్రిలో ఉండడానికి సత్రాలు ఇక్కడ ఉన్నాయి. దాంతో పాటు కొన్ని ఏరియాస్. చీరాల ఒంగోలు జాతీయ రహదారి 216 పై వేటపాలెం మండల సమీపంలో బుధవారం టాటా ఏసీ ఆటోలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఆటో కింద నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కకు నిలిపి ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోయినా ఆటో పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. రన్నింగ్ లో ఫైర్ అవును సార్, కరెక్ట్. ఐఆర్టీడీ దగ్గర బాక్స్ 10,000 నడతాను కదా, ఆడకి రోడ్ వేసుకెళ్దామని వెళ్తామని తీసుకొని వీళ్ళందరినీ ఒకసారి ఫైర్ అయ్యింది. అవుతా ఉండగానే బ్యాక్గ్రౌండ్ స్మోక్ అది వచ్చేసేసరికి బండి సైడ్ తీసి ఆపాను. ఏం జరుగుతుందని కింద దిగి చూసేసరికి మొత్తం స్మోక్ వచ్చేసింది. కింద నుండి ఫైర్ వస్తుంది. ఫైర్ రాగానే ఇక మా ఓనర్కి ఫోన్ చేసి నేను చెప్పాను, మా అన్నయ్య ఓనరు, అన్న అబ్బాయి మీరు దిగి పక్క వచ్చేసేసేయండి, ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయండి అని చెప్పి ఫోన్ చేయమని చెప్పగానే ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసేసాము. ఫైర్ ఇంజన్ వచ్చింది, ఆటోమేటిక్గా మనకు. ఎంతమంది ఉన్నారు ఇందులో? ముగ్గురు. మీ ముగ్గురా? ముగ్గురు రన్నింగ్లో వెళ్తా ఉన్నాము. జరిగింది. బాపట్ల జిల్లా ఈతేరు గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షర ఆంధ్ర, అందరికీ విద్య, మనందరి బాధ్యత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు చదువు ఎంతో అవసరమని, ప్రతి మహిళ విద్యాభ్యాసం చేయాలని పిలుపునిచ్చారు. చదవాలని ఉంది ఇంట్లో ఉన్నప్పుడు అంటే బైబిల్ చదువుకోవడానికి మీరు చదువుదాం అనుకుంటున్నారు. ఓకే, గుడ్. అంటే బైబిల్ మీరే చదువుకోవడం వల్ల మీకు ఏమొస్తుంది? తర్వాత ఇంకా నలుగురికి చెప్తారా? ఓకే, పిల్లలకి చూడు బైబిల్ ఎలా ఉంది, మనం ఇట్లా ఉండాలరా, మనం అలా చేయాలరా, ఇలా చేయకూడదు, మంచి చెడు చెప్తారు నాన్న గారికి. ఓకే, చాలా మంచిది. ఒకసారి వజ్రమ్మ గారికి గట్టిగా చెప్పండి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం కనుమనపల్లి పంచాయతీ విద్దూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. పద్మ, అన్నామలయ్య అనే భార్యాభర్తలపై కత్తితో దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పద్మకు పుట్టింటి ద్వారా కేటాయించిన భూమిని తనకివ్వాలంటూ అన్న శ్రీనివాసులు ఇటీవల గొడవపడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో శ్రీనివాసులే కత్తితో దాడి చేశారని బాధితులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా బిడ్డ పెట్టేసి నేను మొత్తం కిందకి ఇచ్చేస్తాను సార్. ఈ కాలికి ఒకటే ఇచ్చినాడు. మా భార్య వాళ్ళ అన్న సార్ వాడు
మేము కోర్టుకి వేసి మా భార్యకు 17 సెంట్లు ఇచ్చారు. 1 ఎకరం 30 సెంట్లు అది శ్రీనివాసులో. అది మా ఎత్తున్నప్పుడు ఇచ్చారు. అన్నాక కేసు వేసాము. కేసు వేసి కోర్టు ద్వారా శ్రీకాంత్లో మాకు సెటిల్ చేసి రిజిస్టర్ ఇచ్చారు 21వ తేదీ పోయిన నెల. అన్నాక శ్రీనివాసులు తిరిగి మా భార్య చేను దుంతామంటే పోయి మా భార్య అడిగింది శ్రీనివాసులు చెల్లె, ఎంతకన్నా మా చేను దుంతావు అంటే నువ్వేమంటావు, ఏం చేసుకుని నరుకుతావు వస్తే అన్నాడు. సరే 4 వేసి అయినాడు టంగాపట్ల మా భార్యకి. సరే బుధవారం నాడుపై కంప్లైంట్ పెట్టాము. విజయనగరం డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులో పనిచేస్తున్న 40 మంది అధికారులకు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పూర్తి పారదర్శకతతో పదోన్నతులు కల్పించామన్నారు. కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు తగిన గుర్తింపు లభించిందన్నారు. జరగదన్నట్టుగా సుమారు 40కి పైగా ప్రమోషన్లు తీయడం అనేది జరిగింది. వేరియస్ క్యాడర్స్ లో ఏజీఎంస్ అవనివ్వండి, చీఫ్ మేనేజర్స్ అవనివ్వండి, మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్ కూడా. అదే రకంగా ఇంకొక 25 స్టాఫ్ అసిస్టెంట్స్ పోస్ట్ కోసం కూడా త్వరలో నోటిఫికేషన్ రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే మేము ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటి అంటే, గుండెల మీద చెయ్యేసుకుని ప్రతి ప్రమోషన్ ని కూడా ₹1 తీసుకోకుండా నిష్పక్షపాతంగా చేశాము అన్న సంగతి మీడియా మిత్రుల ద్వారా విజయనగరం జిల్లాలో ఉన్న ప్రజానికం అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మన జిల్లాలో ఉన్న 1,00,000 రైతుల కోసం మా ఉద్యోగులందరూ కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రమోషన్స్ లో అంటే ఎంత మేజరో మీరు ఒకసారి చూడండి. 200 ఎంప్లాయీస్ గాను న్యాచురల్ గానే 40కి పైగా ప్రమోషన్స్ వచ్చాయంటే అది ఎంత లార్జ్ స్కేలో చూడండి. ఈ ప్రమోషన్స్ లో నేను ఒక సిద్ధాంతంతో ముందుకెళ్లాను. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం రక్తపుటేరులు పారిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం బోడి ముత్యాల నాయుడు తీవ్రంగా విమర్శించారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను ఖండిస్తూ మాడుగుల పోలీస్ స్టేషన్లో వైసీపీ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేస్తున్న టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదంటే మనం ఏం చేయక్కర్లా, మన రాజకీయ పదవులు ఏదంటే మనం ఏం చేయక్కర్లా, మన రాజకీయ పదవులు తిరుపతి జిల్లాలో విద్యా సంఘాల నాయకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు లతీఫ్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు విద్యా సంఘాల నాయకులపై దాడి చేసి కిడ్నాప్ చేసిన ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అన్నారు. నిన్నటి రోజు జరిగిన మోహన్ బాబు యూనివర్సిటీ కాలేజీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి విద్యా సంఘాలు కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మోహన్ బాబుకు సంబంధించిన అనుచరులు కావచ్చు, బౌన్సర్లు కావచ్చు, నిన్నటి రోజు ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కార్యదర్శిను ఎస్వి యూనివర్సిటీ సంబంధించిన నాయకుడిని ఇద్దరిని కిడ్నాప్ చేసి దాడి చేశారు. ఈ యొక్క దాడిని విద్యాసంఘాలు ఖండిస్తూ రేపు ఉదయం 11 గంటలకు గాంధీ విగ్రహం దగ్గర విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగానే తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అనేక పార్టీ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, బడుగు బలగ ఈ వర్గాలైన కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క నిరసనకి పాల్గొని ఈ యొక్క నిరసన జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆమదాల వలస నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణంలో కొత్త అధ్యాయం మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. పొందూరు మండలం తాడివలస పంచాయతీలో 2.85 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు బీటీ, సీసీ రోడ్లను ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, రోడ్లు గ్రామాల ప్రగతికి ప్రాణమని ఆయన పేర్కొన్నారు. భగవాన్ లక్ష్మీం జాగరే జాగరేణ సర్వత్రభాతాయ సర్వత్ర దేవతాయాని.
నమో భగవాన్ లక్ష్మీం జాగరే జాగరేణ భాతాయ సర్వత్ర దేవతాయాని. ఆమదాల వలస నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడితే పొందూరు మండలంలో 100 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఖాదీ ఖద్దర్ క్లస్టర్ యూనిట్ కు సంబంధించి ఎమ్మెల్యే కూన రవికుమార్ స్థల పరిశీలన చేశారు. జీఐ ట్యాగ్ ద్వారా పొందూరు ఖద్దర్ కు ప్రపంచ గుర్తింపు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఈ క్లస్టర్ ద్వారా మహిళలు, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఖాదీ ఉత్పత్తులు, శిక్షణ, మార్కెటింగ్ సదుపాయాలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయని వివరించారు. దీంతో తయారైన ఉంటాయి. ఫస్ట్ ప్రాసెసింగ్ ఎక్కడి నుంచి చేస్తారు? మీకు రావడం ఈ విధంగా వస్తుంది. దీన్ని పెట్టి ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఇది స్లైవర్ అని ఖాదీ కమిషన్ తాలూకా స్లైవర్ ప్లాంట్ ఉంటాయి అన్నమాట. శ్రీహారు, చిత్రదుర్గ ఎక్కడ అండి వరకు షాపింగ్ వెరైటీ కాటన్ తయారవుతుంది. అది మన పొందూరు యూనిక్ ప్రోడక్ట్ ఆ ఫైన్ ఖాదీ అనేది. ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి దగ్గర కూడా ఈ దీంతో తయారైన ఉంటాయి. ఫస్ట్ ప్రాసెసింగ్ ఎక్కడి నుంచి చేస్తారు? మీకు రావడం ఈ విధంగా వస్తుంది. దీన్ని పెట్టి ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఇది స్లైవర్ అని ఖాదీ కమిషన్ తాలూకా స్లైవర్ ప్లాంట్ ఉంటాయి అన్నమాట. శ్రీహారు, చిత్రదుర్గ ఎక్కడ అండి 30,60,124 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 73 మంది అర్హులైన లబ్ధిదారులకు ఆయన అందజేశారు. అనారోగ్యంతో బాధపడే నిరుపేద కుటుంబాలకు ఈ సహాయం గొప్ప ఊరట అన్నారు. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా అర్హులకే సాయం అందుతుందన్నారు. పేదల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో ఉందని, నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎవరైతే మన ఏరియాలో ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా చెక్కులు పంపిణీ, 70 మందికి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగే కార్యక్రమం. మరియు మా మీడియా మిత్రులతో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమంలో భాగంగా రహదారులు, భవనాల శాఖ ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ నుండి బాపట్ల నుంచి పాండ్రంగాపురం రోడ్డు వరకు 15,20,00,000 రూపాయలు. అది వారం 10 రోజుల్లోనే టెండర్కి వస్తూ ఉంది. రోడ్లు వెడల్పు చేయడమే కాకుండా టూరిజానికి ఊతం ఇచ్చే రోడ్డు, సముద్ర కరాకు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అందుబాటులో వచ్చే రోడ్డు, ఆ రోడ్డు చాలా ముఖ్యమైన రోడ్డు, అది శాంక్షన్ అయిందని. అలాగే మాసవరం నుంచి అల్లూరు రోడ్డు, అలాగే కర్లపాలెం నుంచి గణపవరం రోడ్డు, అలాగే చందోలు కర్లపాలెం నుంచి గణపవరం రోడ్డు అయితే ఆల్రెడీ వర్క్ జరుగుతున్నది. మాసవరం నుంచి అల్లూరు రోడ్డు వర్క్ స్టార్ట్ అయింది. చందోలు బ్రిడ్జి నుంచి నిజాంపట్నం రోడ్డు, నిజాంపట్నం వరకు, చెరువు జమ్ములపాలెం నుండి నర్సాపల్లి రోడ్డు, తెనాల నుండి చందూరు రోడ్డు కోసం బాపట్ల రావడం చిన్న విషయం కదండి. అది తొందరలో వస్తారని, రావచ్చని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఒమ్మింగి గ్రామానికి చెందిన పాస్టర్ బాలరాజు తనపై జరిగిన దాడి ఘటనను మీడియాకు వివరించారు. తమ పొలంలో గొర్రెలు చెట్టును తినేశాయని ప్రశ్నించడంతో 5గురు కలిసి దారుణంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాళ్లతో కొట్టి తనతో పాటు అక్కపై కూడా దాడి చేశారన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పేదవాళ్లమనే కారణంతో తమపై దౌర్జన్యం జరుగుతోందని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాలరాజు కన్నీటితో వేడుకున్నారు. వమ్మింగ్ అయితే మా చేలో గొర్రెలు చెట్టు పోయిందంటే, నల్లమద్ది చెట్టు పోయిందంటే, నల్లమద్ది చెట్టు పోతే మామూలుగా నన్ను కొట్టిరండి. గాలి గోవిందండి, గాలి నాగేశ్వరరావు అండి, గాలి అప్పన్నండి, గాలి చెట్టుబాబు అండి, గాలి మంగరాజు అండి, ఇలా ఎదురు కలిపి నన్ను వచ్చి కొట్టేశారండి బాబయ్య. ఇగోండి రాళ్ళతో కూడా కొట్టేసండి. మా ఎక్కడే నన్ను కూడా కలిపి కొట్టేసండి. పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చామండి సారు. మరి ఎంతగానో మరి పేదరికంలో ఉన్నామండి. పేదరికంలో ఉన్నట్టు వారిని నన్ను ఎలా వచ్చి కొట్టేశారండి. అలా అందరూ వచ్చేసి మరి చాలా భయంకరంగా కొట్టారండి. మరి మీరు ఏదైతే చేస్తారో మీరు నాయకుల దగ్గర కూడా వెళ్ళండి. నాయకులు కూడా మరి పాపం నానిబాబు గారు కూడా మామూలుగా నానిబాబు దగ్గరికి వెళ్ళి వచ్చానంటే ఇప్పుడు నానిబాబు కూడా అన్నారు, నేను ఎస్సీ గారికి ఫోన్ చేస్తాను బాలరాజు, నువ్వేం భయపడకు అని నానిబాబు కూడా అన్నారండి.
చిత్తూరు జిల్లా అరగొండలోని ప్రసిద్ధ శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 6న పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరగనుంది. ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీతో కార్యక్రమం ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఆలయ పాలక వర్గం తెలిపింది. ఈ సందర్భంగా పాలక మండలి బోర్డు చైర్మన్ గా నియమితులైన ఏ రఘు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి లోకేష్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీరామ్ అర్ధగిరి వీరాంజనేయ స్వామి పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవము ప్రారంభమవుతున్నది. రేపు అనగా 6వ తారీఖు 1 గంట మధ్యలో ప్రమాణోత్సవం జరుగుతుంది. నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోదీ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం పొడ్డెటివలస సమీపంలో ఆటో పాల వ్యాన్ ఢీకి గురయ్యాయి. ఈ ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను 108 ద్వారా రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అవసరమైతే శ్రీకాకుళం రిమ్స్ కి ఫర్దర్ చికిత్సకు పంపారు. పోలీసులు ఘటనకు సంబంధించిన దర్యాప్తు ప్రారంభించారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ రాజు పట్టణ టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడి గత ప్రభుత్వ తప్పులను కూటమి ప్రభుత్వంపై రుద్దడం సమంజసమా అని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థాన నెయ్యి సరఫరాలో అవినీతి జరిగిందని, వైసీపీ కొంతమంది నాయకులు వారి ఇంటిపై దాడులు చేయించారని పేర్కొన్నారు. మళ్ళీ ఇప్పుడు అధికారం లేకపోయినా కూడా మనకేంటని ఇడిసేసి రాబోతున్నాగా నాలుగు ఎటు తిరుగుతున్నారో నోట్లు తెలవకుండా అడ్డదిడ్డమైన మాటలతో మా నాయకుడిని, మా దేవుడిని అగౌరవపరిస్తే ఏ తెలుగు తమ్ముళ్ళు ఊరుకోరు అనే సందర్భంగా తెలియజేస్తాం. దానికోసం కోపాలు అనేది ఎవరికైనా వస్తాయి, మాట్లాడటం అనేది ఎవరికైనా వస్తుంది. కానీ మాకు ధర్మం నేర్పారు మా నాయకుడు. ఇక్కడ చివరికి న్యాయ నిర్ణేతలు ప్రజలే. అందుకే ఎన్టీ రామారావు గారు ఒకటే చెప్పారు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయాలు. అటువంటి సిద్ధాంతంతో పుట్టిన పార్టీ మా పార్టీ ఎప్పుడూ ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా నాయకుడు నిండు 100 ఏళ్ళు అష్ట ఐశ్వర్య భోగాలతో ప్రజలు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. శ్రీశైలం దేవస్థాన నెయ్యి సరఫరాలో కల్తీ గుర్తించిన సిట్ వివరాలు వెల్లడించింది. 2022 మే 23 మార్చి వరకు రాజేష్ కార్పొరేషన్ కిలో 489 రూపాయల చొప్పున నెయ్యి సరఫరా చేసింది. సొంత డైరీ లేకుండా భోలేబాబా డైరీ ద్వారా సరఫరా చేసినట్లు గుర్తించారు. వైసీపీ హయాంలో 3,25,064 కిలోల నెయ్యి కోసం 15.89 కోట్ల రూపాయలు చెల్లించినట్లు జరిగాయని వివరించారు. ఎందుకంటే అది నెయ్యే కాదు, అది అసలు పాలే వినియోగించకుండా పాలు పదార్థాలే లేకుండా నెయ్యి తయారు చేసినప్పుడు అది కల్తీ కాదు. నేనైతే దాన్ని నకిలీ నెయ్యి అంటా ఉన్నా. మరి ఆ నకిలీ నెయ్యి శ్రీశైలంలో కూడా కొంత సరఫరా చేయబడింది. దాదాపు 3,25,000 టన్నులు. మరి మే 2022 నుంచి
ఏప్రిల్ 2023 వరకు దాదాపు 11 నెలల పాటు 3,25,000 టన్నులు 16 కోట్ల రూపాయలు విలువైనటువంటి నకిలీ నెయ్యి ఏ బోలేబాబా డైరీ అయితే తిరుమలలో మరి ఈ పాపాన్ని ఒడిగట్టిందో ఆనాటి వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క సహకారంతో తిరుమలలో అదే బోలేబాబా డైరీ దగ్గర నుంచి రాజేష్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ద్వారా మరి శ్రీశైల దేవస్థానానికి కూడా 3,25,000 టన్నుల నెయ్యి సరఫరా చేశారు నకిలీ నెయ్యిని అని వచ్చినటువంటి వార్త నిజంగా చాలా బాధ కలిగించింది. అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వం హిందువుల దేవాలయాలపైన జరిపినటువంటి దాడులు. కొండవీడు ఉత్సవాలు ఫిబ్రవరి 7, 8 తారీఖుల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. చిలకలూరిపేటలో కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో పాల్గొన్నారు. ఉత్సవాల్లో హెలీ రైడ్, ట్రెక్కింగ్, బోటింగ్, హార్స్ రన్నింగ్ ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు, బుల్లెట్ ఎక్కి విద్యార్థులను ఉత్సాహపరచడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. సజీవ్ సాక్షి కొండవీడు ఫోర్ట్ ఈ సిఆర్డి ఏరియాలో మంచి పొటెన్షియల్ ఉన్న టూరిజం స్పాట్గా ఈ కొండవీడు ఫోర్ట్ పొటెన్షియల్ని అందరికీ పరిచయం చేయడానికి 7th and 8th ఫిబ్రవరి కొండవీడు ఫెస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని సందర్భంగా ఈరోజు చిలకలూరిపేటలో కర్టెన్ రేజర్ ఈవెంట్గా 2K వాక్ విజయవంతంగా ఏర్పాటు చేశాము. ఇన్ఫర్మేషన్ అయినటువంటి వాళ్ళు ఇది 2K రన్ మా కలెక్టర్ గారు, డైనమిక్ కలెక్టర్ గారు జిల్లాకి, ఈరోజు పల్నాడు జిల్లాకి వారి ఆధ్వర్యంలో కోటప్పకొండ వైభవంగా తిరునాళ్ళు జరుగుతాయి. కొండవీడు పోర్ట్ ఫెస్టివల్ కూడా 7, 8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా, ఇది ఒక చిలకలూరుపేట నియోజకవర్గం పల్నాడు గుంటూరు జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటకులు వచ్చి సంతోషించేటువంటి ఫిబ్రవరి 7, 8 దీని రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం మా కలెక్టర్ గారు డిక్లేర్ చేశారు 7, 8 శని ఆదివారాలు ఎప్పుడు వస్తే అప్పుడు ఫిబ్రవరి మాసంలో ప్రతి నెల కొండవీడు ఫెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 2K మారథాన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్.